Hello everyone, welcome back to one more video and this is another day in our life అయితే video. బ్లాగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడే ఇది అమెజాన్ నౌ 10 minutes డెలివరీ అయ్యేది ఉంటుంది కదా, సో దాంట్లో ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ పాటీ ట్రైనింగ్ సీట్ ఆర్డర్ చేశాను అండ్ దాంతోపాటే ఇది కూడా ఆర్డర్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఇవాంష్ నేను కలిసి వీటిని అలవబోతున్నాం. పచ్చి చిక్కుడుగా తింటున్నాయి ఇవాంష్. కొంచెం పసరు స్మెల్ వస్తుంది కదా వంశది. వంశ్ షాపింగ్కి వెళ్తున్నాడు. బాయ్ అండి. బాయ్ సార్. సో యాక్చువల్లీ పాటీ ట్రైనింగ్ ఇప్పుడే స్టార్ట్ చేయక్కర్లేదు, వీడికి జస్ట్ 8 months కంప్లీట్ అవ్వబోతుంది. సో ఇప్పటి నుంచి కొంచెం అలవాటు చేస్తే. దిస్ ఈజ్ ఫ్రమ్ లవ్ ల్యాబ్. అంటే అమెజాన్లో చూసాను. సో ఉన్న వాటిలో నాకు కొంచెం మంచి ప్రైస్ అండ్ లైక్ తెలిసిన బ్రాండ్ ఇదే అనమాట. ఇది నాన్న దీని మీద ఇది ఫిక్స్ చేసేయచ్చు, అవసరం లేనప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఓన్లీ కిందే కాదు, ఈ పైన పార్ట్ వరకు మన కమోడ్కి కూడా అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో టైం అరౌండ్ 10:30 అవుతుంది. మా వారు బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోయారనమాట ఆఫీస్కి. సో ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ ప్రిపేర్ చేశాను. సో దాంట్లోకి చట్నీ అనమాట. అండ్ లంచ్లోకి చిక్కుడుకాయ కర్రీ ఉంటుంది కదా, అది చేసాను అనమాట. సో పుచ్చిగింజలు పొడి వేసాను, అందుకే ఇలా ఉంది. అలాగే లంచ్లోకైనా సాంబార్ చేయాలి కాబట్టి సో ఇడ్లీలోకి తినొచ్చు అని చెప్పి సాంబార్ కూడా చేసాను అనమాట. సో ఇవి వెజిటబుల్స్ అన్నీ వేసి సాంబార్ అయితే చేశాను. అండ్ ఇడ్లీ అండ్ దిస్ మై బ్రేక్ఫాస్ట్ ప్లేట్. అండ్ వాష్ కోసం కొన్ని వాష్ గ్రైండ్ ఆర్డర్ చేశాను. సో వచ్చాయన్నమాట. ఇవేంటో నాకు తెలుసు, డైపర్స్ అండ్ బేబీ డిటర్జెంట్ ఉంటుంది కదా అదనమాట. సో ఇందులో ఏముందో నేను అన్బాక్స్ చేసి అసెంబుల్ చేసేటప్పుడు అయితే చూపిస్తాను. టెంట్ హౌస్ అండ్ బాల్ పూల్ ఉంటుంది కదా అదనమాట. సో ఇది అసెంబుల్ చేసుకోవాలి మనమే. చాలా ఈజీ స్టెప్స్ అనమాట అసెంబుల్ చేసుకోవడానికి. అండ్ బాల్స్ ఇచ్చారు, అవి కొన్ని ఇచ్చారనమాట ఇంక్లూడెడ్, కావాలంటే మనం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. సో ఇలా ఉందన్నమాట, ఇదంతా అసెంబుల్ చేయాలి. ఇవాంష్ ప్రశాంతంగా పడుకున్నాడు, పడుకోనివ్వకుండా ఇప్పుడు ఇది అసెంబుల్ చేద్దామని ఓపెన్ చేశాను. సో తనైతే లేచేశాడు. సో నేనైతే జస్ట్ ఇక్కడున్న స్టెప్స్ని ఫాలో అవుతున్నా. ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయింది. నీట్గా డైమెన్షన్స్ని బట్టి ఏబి అనేది మెన్షన్ చేశారు. సో ఫస్ట్ కింద బేస్ కోసం అయితే ఇలా చేసుకున్నాను. ఇక్కడే నీట్గా ఇచ్చారనమాట. 2 ఏవి అండ్ 2 బీవి యూస్ చేసుకోవాలి. అండ్ ఎల్ షేప్ ఉంటాయి కదా, సో ఇక్కడ 2 ఉన్నాయి, కే అండ్ ఎల్ షేప్వి. ఎల్ షేప్ కనెక్టర్స్ యూస్ చేసి అయితే కింద బేస్ని ఇలా కనెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే స్టెప్ 2 చేస్తున్నా. సో మనకి ఒక స్టెప్ 3 కల్లా ఇలా ఒక షేప్ అయితే ఫామ్ అయిపోతుంది. సో స్టెప్ 4 ఏంటంటే వీటన్నిటిని మనం టైట్గా ఒకసారి కనెక్టర్స్ ఉంటాయి కదా, సో కనెక్టర్స్ అన్నిటినీ కొంచెం టైట్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సో మొత్తం అయితే అసెంబుల్ చేసేసాను, ఇలా ఉంది. సో నాకు తెలిసి అయితే బాగానే వచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి మా వారు వచ్చాక చూపిస్తాను ఏమైనా సెట్ చేయాల్సి ఉంటే. క్లాత్ అయితే కొంచెం సైడ్కి వచ్చినట్టయితే నాకు అనిపిస్తుంది, బట్ ఫిట్టింగ్ అదంతా కూడా బాగుంది. అండ్ యూ కెన్ సీ వాష్ ఈస్ ప్లేయింగ్ హియర్. సో తను కూర్చుంటాడు కానీ ఇంకా అంటే అంత ఎక్కువసేపు అయితే కూర్చోవట్లేదు. సో less than 1 minute ఉంటున్నాడు అనమాట యాజ్ ఆఫ్ నౌ. సో కూర్చొని అయితే ఆడుకోవట్లేదు, క్రాల్ చేస్తూ కూడా ఆడుకోవచ్చు కాబట్టి దీంట్లో ప్రాబ్లం లేదు. బాల్స్ అయితే వీళ్ళు కొంచెమే ఇచ్చారనమాట. అక్కడ వైట్ అండ్
బ్లూ కలర్ బాల్స్ ఉన్నాయి కదా, అవి వాళ్ళు ఇచ్చినవి. మనకు కావాలంటే ఇంకొన్ని సపరేట్గా బాల్స్ దొరుకుతాయి కాబట్టి బాల్స్ సెట్ అవి ఆర్డర్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. అండ్ కొంచెం పాకుతున్నప్పుడు బోర్లో తిరిగి మళ్ళీ సైడ్కి పడతాడు కదా, సో అలాంటప్పుడు కూడా ఏం ప్రాబ్లం అవ్వకుండా నేను కింద అయితే ఇవాంష్ది ప్లేయింగ్ మ్యాట్ వేశాను. సో కొంచెం సైడ్కి పడ్డా ప్రాబ్లం ఏం లేదనమాట. సో ఇక్కడ ఒక ఓపెనింగ్ ఉంది. అండ్ ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అయితే ఇంకా బాగా ఆడుకోవచ్చు అనమాట. అంటే ఒక హౌస్లా ఫీల్ అయ్యి అలా ఆడుకుంటారు కదా, సో అది ఆ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి అంటారు. అండ్ ఇక్కడ కూడా ఒక ఓపెనింగ్ ఉందన్నమాట. సో ఇలా ఉంది, బాగానే ఉంది సైజ్ అదంతా కూడా. హాయ్. నేను ఇది తీసుకున్న థాట్ అయితే వేరు. సో దాంట్లో కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు, నేను కొంచెం పక్కకు వెళ్ళినా సరే అని ప్లాన్తో తీసుకున్నాను అనమాట. బట్ వాడు అది ఈజీగా అది బెండ్ చేసేసి దాంట్లోంచి బయటకైతే వచ్చేస్తున్నాడు. సో రిటర్న్ ఆప్షన్ అయితే లేదు. బట్ బాగుంది, కాదనట్లేదు. బట్ అది నేను అనుకున్నట్లుగా లేదనమాట. సో నా ప్లాన్ అంతా రివర్స్ అయింది బికాస్ ఆఫ్ ఇవాంష్. సో దాంట్లో అయితే ఆడుకుంటున్నాడు నార్మల్గా మనం ఉంటే. సో మార్నింగ్ వాక్కి మా వారు తీసుకొస్తారు. అండ్ ఈవినింగ్ ఇంకా లంచ్ అయిపోయి కొంచెం నా వర్క్స్ అన్నీ చూసుకొని ఈవినింగ్ తనకి బిఫోర్ బాత్ అయితే నేను కిందకి తీసుకొస్తాను అనమాట, ఇలా లాన్లోకి. సో కింద గడ్డిలో కూర్చుంటే తను ఆడుకుంటూ ఉంటాడనమాట. ఆ గ్రాస్ పీకుతూ ఏదో ఒకటి అక్కడ నోట్లో పెట్టుకుంటూ అలా చేస్తూ ఉంటాడు. సో ఈరోజు పాలక్ క్యారెట్ బాయిల్ చేసి ప్యూరీ చేసి అది రాగితో కలిపి పెడుతున్నాను అనమాట. ప్రీవియస్లీ నేను రాగి అండ్ క్యారెట్ కలిపి పెట్టా, కానీ పాలక్తో ఇదే ఫస్ట్ టైం అనమాట. సో పర్లేదు, బాగానే తింటున్నాడు. బట్ ఫుల్ ఆకలి మీద ఉన్నాడు, ఫాస్ట్గా పెట్టాలన్నమాట. ఇక్కడ పెట్టుకోవచ్చు, బౌల్ పెట్టుకుంటే లాగేస్తున్నాడు. సో ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో పెడుతున్నా. ఇప్పుడు కెమెరా పట్టుకున్నా కాబట్టి ఇలా పెట్టాల్సి వస్తుంది. సో పాలక్ క్యారెట్ కలిపి బాయిల్ చేసేసాను. దాంట్లో రాగి జావ చేసి అది మిక్స్ చేశాను అనమాట. సో రెసిపీ అయితే షూట్ చేయలేదు, అదే ఫస్ట్ టైం కాబట్టి వర్కౌట్ అయితే రెసిపీ షూట్ చేద్దాం అనుకున్నా. సో ఇది వీడికి పడుతుంది, ఏం ప్రాబ్లం లేదు అని అంటేనే రేపు ఈ క్లిప్పింగ్ అయితే రిలీజ్ అవుతుంది, ఆర్ ఎల్స్ ఐ విల్ డిలీట్ ఇట్. యా, టేస్ట్ అయితే నచ్చింది తనకి. క్యారెట్ ఉంటుంది కాబట్టి ఆ స్వీట్నెస్ వస్తుంది. ఏదో చిన్న లంప్ వచ్చినట్టుంది, అది నములుతున్నాడు. నవ్వుతాడు వాంష్. ఫస్ట్లో పెట్టినట్టు చక్కగా తినేవాడు. ఇప్పుడు ఏమవుతుందంటే తెలిసి వస్తూ ఉంది కదా, సో ఆ స్పూన్ కావాలి లేకపోతే బౌల్ కావాలి అని గొడవ చేస్తూ ఉంటాడనమాట. ఇది లాక్కోవడానికి తింటాడు, తినడం అయితే సో పర్లేదు. అంటే ఆల్మోస్ట్ చాలా వరకు కింద పడింది అనుకోండి, బట్ పర్లేదు. బట్ గొడవ ఎక్కువైపోయింది అనమాట. సో స్పూన్ కావాలి, బౌల్ కావాలి, నేనే తినాలి అన్న ఇదన్నమాట గొడవ. కొంచెం సో ఇలా అన్నమాట, ఇలా గొడవ చేస్తుంటాడు. నో ఆల్రెడీ అంటే ఇవ్వడానికి ప్రాబ్లం ఏం కాదు, ఇది సిల్వర్ బౌల్ కాబట్టి వేసి 2-3 చిన్న వంకలు అయితే పోగొట్టాడు. సో అందుకే ఇవ్వట్లేదు. మొత్తం అయిపోయినాక ఇస్తాం అప్పుడప్పుడు, బట్ అది కింద వేసి కొడతా ఉంటాడనమాట. సో వేరే బౌల్ ఏమన్నా చూడాలి, కొంచెం మంచి క్వాలిటీది ఏమన్నా. అరే అట్లా చేస్తాడనమాట. సో ఇది రాగా ఉంచుతాం. మా ఇవాంష్ ప్రతాపం, మా ఇవాంష్ సైలెంట్గా ఉంటాడు అని ఎవరైతే అనుకుంటారో, ఐ వాంట్ టు ప్రూవ్ దెమ్ రాంగ్. ఈ మధ్య అయితే అల్లరి బాగానే స్టార్ట్ చేశాడు.
సో, ఇదివరకు 4-5 మధ్యలో అలా పెట్టేసేవాళ్ళం ఈవినింగ్ మీల్ అయితే తనకి. ఈ మధ్య కొంచెం లేట్‌గా పెడుతున్నా అనమాట. సో దట్ కొంచెం నైట్ వరకు ఫుల్‌గా ఉంటుంది అని. అరౌండ్ 6:30 అట్లా పెడతా అనమాట. ఇంకా ఇమ్మీడియేట్‌గా బాత్ చేపిచ్చేసి తర్వాత పడుకుంటాడు కొద్దిసేపు. అండ్ ఆ టైంలో నేను కొంచెం స్నాక్ చేసుకోవడం, టీ ఆర్ కాఫీ అలా ఏమైనా చేసుకుంటా అనమాట. అండ్ రీసెంట్‌గా ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను. సో, ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను. సో, ఏం ఫ్రీక్వెంట్‌గా ఏం చేసుకోము ఆబ్వియస్‌లీ. సో, ఎప్పుడైనా ఒకసారి కొంచెం ఫుల్ ఆకలేసినప్పుడు అలా టైం ఎక్కువ లేనప్పుడు అలా. సో, ఇందులో ఫ్రెంచ్ ఫ్రైస్ ఆప్షన్ డైరెక్ట్‌గా ఉందనమాట. జస్ట్ అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా హీట్ సెట్ అయిపోతుంది. సో, మనకి టైం చూపిస్తుందనమాట. లైక్ 14 మినిట్స్ అలా ఉంది. ఇంక ఈలోపు నేను కొంచెం టీ ప్రిపేర్ చేసుకోవడం ఆర్ ఎనీ అదర్ వర్క్స్ అవన్నీ చూసుకుంటాను. అండ్ ఇవాంష్ పడుకొని ఉంటాడు కాబట్టి సో, దిస్ ఈస్ ద ఫ్రీ టైమ్ ఫర్ మీ. నా కోసం నేను ఏమైనా స్నాక్ ప్రిపేర్ చేసుకోవడం ఆర్ ఎడిటింగ్ ఆర్ ఇలా ఏమైనా ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగడం అలాంటివన్నీ అండ్ పర్టిక్యులర్‌గా స్లోగా చేసుకోవాలనమాట. అంటే వితౌట్ నాయిస్ చేసుకోవాలి. సో, నిదానంగా అవన్నీ చేసుకొని కొంచెం నా టైంని నేను ఎంజాయ్ చేస్తాను. అండ్ ఆ తర్వాత అయితే డీమార్ట్‌కి వెళ్ళామనమాట. అరౌండ్ 1 మంత్ అయింది. అండ్ మోర్ దాన్ 1 మంత్ అయిందనుకుంటా. సో, ఒకేసారి గ్రోసరీస్ అన్నీ తెచ్చుకోవచ్చని చెప్పి డీమార్ట్‌కి అయితే వచ్చాం. మా వారు, నేను అండ్ ఇవాంష్ కలిసి. సో, ఇక్కడ ఇవాంష్ అయితే బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుంటున్నాడు. ఆఫ్‌కోర్స్ మేము అవి తీసుకోలేదు. ఊరికే పట్టుకున్నాడంతే. అండ్ ఇవాంష్ కోసం యోగర్ట్ ట్రై చేద్దాం అనుకున్నాం. ఇప్పటివరకు తనకి కర్డ్ ఇంట్రడ్యూస్ చేయలేదు. సో, ఇవాంష్ ఫుడ్ రిలేటెడ్ సెపరేట్ వీడియో చేస్తున్నా 6-8 మంత్స్ బేబీ ఫుడ్ అని. సో, నెక్స్ట్ వీడియో మోస్ట్‌లీ అదే రిలీజ్ చేస్తాను. సో, యాహ్! దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.